హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మనసా మన్నించు పార్ట్ 5. పెళ్ళైన వాడు ఇంత దారుణంగా ఎలా మోసం చేశాడో అర్థం అవ్వలేదు ఆమెకి. జరిగిందేదో జరిగిపోయింది స్నేహ. నువ్వు తొందరగా హైదరాబాద్కి వచ్చేసేయ్. మీ నాన్నగారు నీ కోసం కంగారు పడుతున్నారు. ఆయన ఇదంతా క్షమిస్తారు. నీ కోసం మీ నాన్న చూసిన సంబంధమే సరైనది అనిపిస్తుంది నాకు. నీ జీవితంలో ఎలాగో మోసపోయావు కదా. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వచ్చేసే స్నేహ. కనీసం మీ నాన్న పరువైనా కాపాడిన వాళ్ళం అవుతాం అని హితబోధం చేసింది దివ్య. వినాలి అనిపించలేదు తనకి. చచ్చిపోవాలి అనుకుంది. కొద్ది దూరంలో కనిపిస్తున్న బ్రిడ్జి దగ్గరికి వెళ్ళినా తనకి ధైర్యం సరిపోలేదు. నీళ్ల వైపు చూడగానే వెన్నులో వణుకు పుట్టింది ఆమెకు. చచ్చిపోవాలి అనుకునే నిర్ణయం మార్చుకుని దివ్య ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసింది. నేను వస్తున్నట్టు నాన్నకు చెప్పొద్దు దివ్య అని అంది. ఎందుకు? కానీ అంకుల్ చాలా మంచివారు స్నేహ. నిన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పింది. ఆయన నమ్మకాన్ని కోల్పోయాను. తప్పు చేశాను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు దివ్య. కొంత సమయం ఇవ్వు నాకు అంది దివ్యతో బ్రతిమలాడుతూ. ఇప్పుడు స్నేహ ఉన్న పరిస్థితిలో అది కూడా నిజమే అనిపించింది దివ్యకి. సరేరా అని కాల్ కట్ చేసింది స్నేహ. తన మనసులో గూడు కట్టుకున్న సంఘర్షణ తగ్గకుండానే హైదరాబాద్ బస్సు ఎక్కింది స్నేహ. ఆకలిని జయించిన వేదనతో కళ్ళు మూసుకుంటున్న తను అదే రోజు సాయంత్రానికి హైదరాబాదు బస్టాండ్లో అడుగుపెట్టింది. స్నేహ అంతులేని సంఘర్షణ మధ్య దివ్యాని చూస్తూ గట్టిగా హత్తుకుంది. కాసేపటికి స్థిమితం పడినా తనతో పాటు ఫ్లాట్కి చేరుకున్న స్నేహకి కాఫీ ఇస్తున్న దివ్యాన్ని చూస్తూ ఆకలిగా ఉంది దివ్య అని అంది. మందారం లాంటి బుగ్గలు, ఆల్చిప్పలాంటి కళ్ళు లోతుకుపోయాయి స్నేహకి. మొహం కూడా బాగా పీక్కుపోయింది. ఇప్పుడే తెస్తాను అంటూ అప్పటికప్పుడు వేడిగా ఉండేలా వంట చేసుకుని ప్లేటు స్నేహకి అందించింది. 2 ముద్దలు తిన్నాక చనిపోవాలి అనుకున్నానే, కానీ నాకు ధైర్యం సరిపోలేదు అన్న స్నేహ తల నిమిరి తినమంది దివ్య. ఆకలిగా ఉందేమో ఆపకుండా మొత్తం తినేసిన తనకి అప్పటి వరకు తెలియని అలసట మనసును కమ్మేస్తుంటే కళ్ళల్లో చిన్నగా నీళ్లు చేరాయి తనకి. రవి విషయం మర్చిపోయి వెళ్ళి పడుకో స్నేహ. ఉదయం దీని గురించి మాట్లాడుకుందామని చెప్పి తనని రూమ్లో పడుకోబెట్టింది దివ్య. అలసిన మనసు కదా, చాలా తొందరగా నిద్ర పట్టేసింది తనకి. స్నేహ పడుకున్నాక దివ్య ఫోన్ చేసింది సుధాకర్ గారికి. ఎలా ఉంది స్నేహ అని అడిగారు ఆయన. భయపడుతుంది అంకుల్. రేపు ఎలాగోలా ఒప్పిస్తాను. మీరు వచ్చి తీసుకువెళ్ళండి అంటూ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అని అంది. నిస్తేజమైన నవ్వు విసిరాడు అతను. అంకుల్ అని బాధగా అంది దివ్య. బానే జరుగుతున్నాయమ్మా. స్నేహ కోసం అందరూ అడుగుతున్నారు అని అన్నాడు. ఏదో ఒకటి చెప్పండి, దాన్ని ఎలాగైనా ఒప్పిస్తాను. మీరు ఉదయాన్నే వచ్చేయండి అని భరోసా ఇచ్చింది. మాట్లాడడం అయిపోయిన తర్వాత వెళ్ళి స్నేహ పక్కన పడుకుంది దివ్య. ఫోన్ కట్ చేసిన సుధాకర్ కాస్త స్థిమితపడ్డాడు. బంధువులందరికీ విడిదిల్లు చూపించి ఎల్లుండి ముహూర్తానికి మండపం వేయిస్తూ ఉండగా అటువైపు వెళ్తున్న లక్ష్మి కంగారు అర్థం చేసుకున్నాడు ఆయన. లక్ష్మిని పిలిచి రేపు మధ్యాహ్నానికల్లా స్నేహ ఇక్కడ ఉంటుంది. లీవ్ అప్లై చేయటం కోసం వెళ్ళిందని అందరికీ చెప్పు అంటూ అప్పటికే ఆమె కళ్ళల్లో నుండి జారిన కన్నీళ్లు తుడుస్తూ చెప్పాడు సుధాకర్. స్నేహ వెళ్ళిపోయిందని తెలియగానే నలుగురిలో పరువు కోల్పోవడం కన్నా చనిపోవటం మంచిదని అనుకుని కిందట రాత్రి పురుగుల ముందు తాగపోయిన సుధాకర్ రూపం కళ్ళ ముందు మెదలగానే గట్టిగా ఏడ్చేసింది ఆవిడ. అది అలా చేస్తుందని అనుకోలేదండి అంటూ జరిగిపోయింది మార్చలేం లక్ష్మి అని చెప్పి ఆవిడని వెళ్ళమని పనులు చూసుకోవడంలో మునిగిపోయాడు సుధాకర్. ఉదయం లేచిన దివ్యకి స్నేహ ఇంకా పడుకొని ఉండడం చూస్తూ లేపాలి అని అనుకున్నా ఇన్ని రోజులుగా పడిన టెన్షన్కి ఫలితంగా ఒళ్ళు కాలిపోతుంది. ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పి సుధాకర్ గారికి ఫోన్ చేసింది. బయలుదేరారా అంకుల్ అని. అటు నుండి సుధాకర్ చెప్పింది వింటూనే ఇటువైపు డోర్ సౌండ్ అవుతుంటే అలాగే అంకుల్ అని అంది. జాగ్రత్త దివ్య, అబ్బాయికి అనుమానం రానివ్వకమ్మా అని అన్నాడు బేలగా. అయ్యో అంకుల్, మీరంతలా చెప్పాలా?
ఒక విధంగా తప్పు నాది కూడా అని అంది. రవి గురించి చెప్పినప్పుడే నేను దానికి సపోర్ట్ చేయకుండా మీ గురించే ఆలోచించి ఉంటే బాగుండేది అంకుల్. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆ వేదన అనుభవించడం ఎవరి వల్ల కాదు అంకుల్. అందుకు కారణం ఒక రకంగా నేను కూడా. స్నేహతో పాటు వీలైతే నన్ను కూడా క్షమించండి అని అంది నిజాయితీగా. ఆయన చిన్నగా నవ్వి ఫోన్ కట్ చేశాడు. దివ్య వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ఒక అబ్బాయి. చూడగానే పెళ్లికల్లా తెలిసిపోతుంది అతనిలో. అదేంటో మరి. నేను వరుణ్, స్నేహ ఫ్రెండ్ మీరే కదా అని అడిగాడు. డిగ్నిటీగా ఉన్న ఆ మనిషి మంచి స్వరం, సూటిగా చూస్తున్న కళ్ళు దివ్యకి మంచి ఇంప్రెషన్ కలిగించాయి అతనిపై. లోపలికి రండి అని తీసుకువెళ్ళిన తనని అడిగాడు. స్నేహకి కొంచెం ఫీవర్గా ఉంది అని పడుకుంది. మీరు కూర్చోండి నేను పిలుస్తాను అంటూ ముందుగా కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది దివ్య. మరేం పర్వాలేదు, ఫార్మాలిటీస్ అవసరం ఏమీ లేదు అంటూ స్నేహ ఉన్న రూమ్ వైపుకు వెళ్తాడు వరుణ్. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ కావద్దు. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.